హాయ్ గైస్, నేను మీ మురళి. మీరు చూస్తున్నారు బ్యాడ్మింటన్ తెలుగు ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. సో మీరు ముందు thumbnail చూసింటారు. 1500 లోపల నుంచి 3000 లోపల బెస్ట్ రాకెట్ ఏది అనేది ఇన్ని రోజుల నుంచి మీరు సెర్చ్ చేసి మీకు ఒక సరైన డీటెయిల్స్ అనేది దొరకకపోయి ఉండొచ్చు. సో ఈ వీడియో ద్వారా మీకు 1500 నుంచి 3000 లోపల మంచి రాకెట్ అయితే మీ ముందర తెచ్చానమాట. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత కన్ఫర్మేషన్కి వస్తారు. సో వీడియో ఎక్కడ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేసాం గైస్. మీరు చూసుకోవచ్చు, నా చేతిలో అయితే ఒక త్రీ రాకెట్స్ అయితే ఉన్నాయన్నమాట. 1500 నుంచి 3000 లోపల బెస్ట్ అంటే బెస్ట్ రాకెట్స్ గైస్. సో ఈ రాకెట్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగినర్స్ నుంచి మీడియం లెవెల్ వరకు బెస్ట్ రాకెట్స్ 1500 నుంచి 3000 లోపల. సో మీరు ఖచ్చితంగా అయితే దీన్ని ఒకసారి చెక్అవుట్ చేసుకోవచ్చు గైస్. సో ఇప్పుడు 3 రాకెట్ల నుంచి ఒక్కోటి డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యానెక్స్ నుంచి ఒక రాకెట్ తీసుకుందాం. ఇది యానెక్స్ లైట్ 27i అన్నమాట. ఆస్ట్రాక్స్ లైట్ 27i. సో ఈ రాకెట్ స్పెషాలిటీ వచ్చేసి ఇది మీడియం బిగినర్ నుంచి మీడియం లెవెల్ రాకెట్ అన్నమాట. సో మీకు వీడియోలో ఇక్కడ రాకెట్ క్లియర్ గా కనిపించకపోవచ్చు. మేమైతే మీకు వీడియోలో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాం, ప్లస్ పక్కన ఫోటో కూడా పెట్టేస్తాం అనమాట. సో ఈ రాకెట్ డిస్క్రిప్షన్ ఏమంటే డీటెయిల్స్, ఇది డెవలప్డ్ బై జపాన్, మేడ్ ఇన్ చైనా అనమాట. యోనెక్స్ ప్రతి రాకెట్ మేడ్ ఇన్ చైనా ప్లస్ డెవలప్డ్ బై జపాన్ అనేది ఉంటుంది. సో ఈ రాకెట్ స్పెషాలిటీ వచ్చేసి మీరు చూసుకోవచ్చు, ఇక్కడ 30 LBS అనేది ఉంటుందన్నమాట. సో చూడండి, ఇక్కడ 30 LBS ఉంటుంది. ప్లస్ ఇంకోటి వచ్చేసి ఐసోమెట్రిక్ షేప్ అనేది ఉంటుందన్నమాట ఇది. సో 30 LBS అంటే ఏంటి? సో 30 LBS అంటే టెన్షన్ అంటారనమాట. మీరు ఒకవేళ బిగినర్ కానీ మీడియం కానీ అయితే LBS అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. సో గైస్, 30 LBS అంటే ఏంటి? 30 LBS అంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు, స్ట్రింగ్ అంటారనమాట దీన్ని మామూలు బ్యాడ్మింటన్ లాంగ్వేజ్ లో. సో మనమైతే వైర్ అది ఇది అంటుంటాం. సో ఇక్కడ ఉండే ఆ టైట్నెస్ ని 30 LBS అంటారనమాట. సో 30 LBS మన రాకెట్ వచ్చేసి సపోర్ట్ చేసేది ఇందాక మీరు చూసినారు ముందు ఒక 15 సెకండ్స్ ముందు 30 LBS ఉంటే 30 LBS పెట్టకూడదు. యాక్చువల్ గా 28 వరకు పెట్టుకోవచ్చు. సో మన ఇండియన్ ఆరిజిన్ లో ఒక బిగినర్ లెవెల్, ఒక మీడియం లెవెల్ ప్లేయర్స్ అయితే ఏ రాకెట్ తీసుకున్నా కూడా, అంటే బాగా వినండి, బిగినర్ నుంచి మీడియం లెవెల్ వరకు 28 LBS అంటే పెట్టుకోవచ్చు. లాస్ట్ 28 LBS పెట్టుకోవచ్చు. మరీ ఎక్కువ 30 కానీ 32 కానీ, మరీ తక్కువ 25 కానీ 26 కానీ పెట్టుకుంటే ఆ రాకెట్ అనేది మన టైట్నెస్ కి సరిపోదన్నమాట, మన ప్లే లెవెల్ కి, బిగినర్ మీడియం లెవెల్ వాళ్ళకి. సో ఇప్పుడైతే యానెక్స్ చూసుకోవచ్చు. మీరు ఈ రాకెట్ పర్చేస్ చేసుకోవాలంటే మన డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాము ఈ రాకెట్ ని సంబంధించింది. యానెక్స్ ఆస్ట్రాక్స్ లైట్ 27i. దీని వెయిట్ వచ్చేసి, ఈ రాకెట్ టోటల్ వెయిట్ వచ్చేసి 78 to 80 grams అయితే ఉంటుందన్నమాట. సో మంచి రాకెట్, బెస్ట్ రాకెట్ అనే చెప్పుకోవచ్చు. మరీ ఎక్కువ కాస్ట్ రాకెట్ యూజ్ చేసినా కూడా మనం ప్లే చేసేటప్పుడు, అంటే గేమ్ ప్లేలో ఉన్నప్పుడు పక్కన క్లాష్ అయ్యి మళ్ళీ రాకెట్ ఒక 5000, 6000 రాకెట్ డ్యామేజ్ బ్రోక్ అయితే మనమే ఇబ్బంది పడతాం. సో మీకైతే ఈ రాకెట్ వర్త్ అనుకుంటున్నాను. సో ఇంకా 2 రాకెట్స్ ఉన్నాయి, 1 by 1 ఇవి కూడా ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. సో మీరు చూసుకోవచ్చు, అపాక్స్ నుంచి ఫినాపీ 232 అన్నమాట. ఇది నాకు తెలిసి చాలా మంది బిగినర్ కానీ మీడియం లెవెల్ కానీ ఇప్పుడు వరకు కూడా ఈ అపాక్స్ ఫినాపీ 232 అనేది యూజ్ చేస్తుంటారనమాట. చాలా వర్త్ రాకెట్. ఇదైతే 1600 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రాకెట్ స్పెషాలిటీ ఏమంటే మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఈ రాకెట్ స్పెషాలిటీ ఏంటంటే మాక్సిమం టెన్షన్ 38 LBS అన్నమాట. మీకు ఇది క్లియర్ గా లేకపోయినా నేను తర్వాత డిస్క్రిప్షన్ లో ఇమేజ్ రూపంలో మీకు పెడతాను ఈ అపాక్స్ ఫినాపీ 232. నేను గేమ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ యూజ్ చేసిన రాకెట్ కూడా ఈ మోడలే, అపాక్స్ ఫినాపీ 232. ఈ రాకెట్ కాస్ట్ వచ్చేసి 1700 నుంచి 2000 లోపు ఉంటుందన్నమాట. సో మనకి రాకెట్ వచ్చేటప్పుడు మనం ఏదైనా ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ లో కానీ ఈ రాకెట్ ని మనం పర్చేస్ చేసేటప్పుడు ఈ స్ట్రింగ్ అయితే రాదనమాట. మాక్సిమం మంచి రాకెట్స్ కి ఈ స్ట్రింగ్ అనేది రాదు. ఒకవేళ వస్తే 2 రోజులు యూజ్ చేసి మీరు దీన్ని కట్ చేపించి మళ్ళీ కొత్త స్ట్రింగింగ్ అయితే వేయించుకోవాలన్నమాట. సో ఈ రాకెట్ డీటెయిల్స్ ఏమంటే దీని వెయిట్ వచ్చేసి 85 to 87 grams ఉంటుంది. కొంచెం వెయిటే ఉంటుంది గైస్. సో మీరు కొంచెం బిగినర్ లెవెల్ అయితే
దీన్ని చూసుకొని యూజ్ చేయాలన్నమాట. లేకపోతే షోల్డర్ పెయిన్స్, ఇంకా ఏదైనా షాట్ కొట్టేటప్పుడు రిస్ట్ పెయిన్ అనేది వస్తుంది ఖచ్చితంగా. అంటే ఉండేది ఉన్నట్లు చెప్పాలి గైస్, లేకపోతే బాగుంటుంది తీసుకోండి. ఏదో నాకు ఇంకా అఫిలియేట్ కూడా లేదనమాట. మన ఛానల్కి అఫిలియేట్ వల్ల కమిషన్ వస్తుంది. ఒకవేళ అఫిలియేట్ ఉంటే, అఫిలియేట్ కూడా కాదు, నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నా పర్సనల్ నేను ఒక 5 years యూజ్ చేసింటా ఈ రాకెట్ స్టార్టింగ్ నుంచి. సో ఇంకా డీటెయిల్స్ వచ్చేసి టెన్షన్ 38 LBS అని చెప్పాను కదా. టెన్షన్ ఈ ఫ్రేమ్ 38 LBS అని రాసింటారు గైస్. 38 LBS అయితే వర్క్ చేయదు. సో ఎంత పెట్టుకోవచ్చు సార్, టెన్షన్ ఎంత పెట్టుకోవచ్చు? ఈ రాకెట్ టెన్షన్ వచ్చేసి 28 పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే 1500లో 38 LBS అనడం అనేది ఆ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ అయితే అట్లా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఉంటారు. కానీ మనం అంత స్ట్రింగ్ అయితే సపోర్ట్ చేయదు, మన ఇండియాలో కాదు వరల్డ్ లోనే ఏ స్ట్రింగ్ సపోర్ట్ చేయదు. ఒకవేళ మీరు 38 పెట్టి 38 చూపించి 32 వేపించినా కూడా మన లెవెల్ ఆఫ్ ప్లేకి మనం ఒక చిన్న, మీరు ఇక్కడ ఈ స్వీట్ స్పాట్ అన్నమాట. ఇది కాకుండా ఇక్కడ ఎడ్జెస్ కి ఎక్కడన్నా టోటల్ ఈ హెడ్ షేప్ ఎడ్జెస్ కి షటిల్ ఫాస్ట్ గా మనము పవర్ఫుల్ గా స్మాష్ రాంగ్ పడితే కట్ అవుతుంది అనమాట. ఏది ఫ్రేమ్ అయినా కట్ అవుతుంది, అదర్వైజ్ మన స్ట్రింగ్ అయినా కట్ అవుతుంది. ఫ్రేమ్ కట్ అయితే 1600 నుంచి 2000 వరకు లాస్. ఒకవేళ స్ట్రింగ్ కట్ అయితే ఇప్పుడు స్ట్రింగింగ్ ఛార్జెస్ వచ్చేసి 800 to 900,000 వరకు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రాకెట్ డీటెయిల్స్ అయితే మాక్సిమం మనం కవర్ చేసాం గైస్. దీని మోడల్ పేరు ఫినాపీ 232 అపాక్స్ అన్నమాట. సో దీని కాస్ట్ వచ్చేసి 1700 ప్లస్ దీని LBS అదే టెన్షన్, ఈ వైర్ టెన్షన్ వచ్చేసి 38 ఉంటుంది. కానీ 38 వేయించుకోకూడదు, 27-28 వేయించుకోవాలా. ఇంకా వచ్చేసి మాక్సిమం కవర్ అయింది. ఒకవేళ మీకు ఈ రాకెట్ కావాలంటే మన డిస్క్రిప్షన్ లో చెక్అవుట్ చేసుకోవచ్చు మీరు. సో నెక్స్ట్ రాకెట్, ఇది 2 రాకెట్స్ కంప్లీట్ చేసేసాం. మరి నెక్స్ట్ రాకెట్ ఇంకోటి, దాని గురించి కూడా చూసేద్దాం. మూడో రాకెట్ అంటే థర్డ్ రాకెట్ మీరు నా చేతిలో చూసుకోవచ్చు. ఇది వచ్చేసి యానెక్స్ నుంచి మీరు క్లోజ్ లో చూసుకోవచ్చు. యానెక్స్ నానోరే లైట్ 18i అన్నమాట. డెవలప్డ్ బై యానెక్స్ జపాన్. దీని మోడల్ పేరు చూసాం కదా గైస్, యానెక్స్ నానోరే లైట్ 18i అన్నమాట. ఇది చాలా అంటే చాలా వెయిట్ లెస్ గైస్. సో సార్ ఎందుకు వెయిట్ లెస్ చెప్తున్నారు, ఎందుకు వెయిట్ రాకెట్ చెప్పడం లేదంటే, ఫస్ట్ బిగినర్ నుంచి మీడియం లెవెల్కి అయితే మనం కంపల్సరీ 78 to 82 grams అంటే 70 నుంచి 82 grams మధ్యలో ఉండే రాకెట్స్ ని యూజ్ చేయాలి గైస్. ఎందుకంటే మనకి ప్రాపర్ షాటింగ్ అనేది తెలియదు. ప్రాపర్ షాటింగ్స్ తెలియనప్పుడు మనకి వెయిట్ రాకెట్ వాడడం అనేది చాలా ఏమంటారు, అది కష్టం అనమాట. ఊరికే మనకి షోల్డర్ ఇంజురీస్ అయితే, మనకైతే ఇక్కడ షోల్డర్ ఇంజురీస్ వస్తుంటుంది ఎక్కువ. అదైతే రాకెట్ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు, ప్లస్ మనం నార్మల్ గా వార్మప్ ప్రాబ్లం కూడా అవ్వచ్చు గైస్. మాక్సిమం వార్మప్ ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇంకోటి రాంగ్ షాట్స్, వెయిట్ రాకెట్ తీసుకుని రాంగ్ షాట్స్ ఆడడం అయితే ఉంటుంది అనమాట. సో మనము యానెక్స్ నానోరే లైట్ 18i గురించి డిస్కస్ చేసుకుందాం. మీరు క్లోజ్ లో చూసుకోవచ్చు. ఇక్కడ మనకు వచ్చేసి రాకెట్ 30 LBS ఉంటుంది గైస్. 30 LBS ఉంటుంది టెన్షన్. ఐసోమెట్రిక్ షేప్ అయితే ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఐసోమెట్రిక్ షేప్ ఉంటుంది. చాలా అయితే చాలా మంచి రాకెట్ గైస్. మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎక్కడైనా చూసుకోవచ్చు. ఈ రాకెట్ వచ్చేసి 1700 to 2000 వరకు ఉంటుంది అనమాట. సో సార్ ఏంది సార్ 1700 to 2000 అంటున్నారు, 300-400 డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కొక్క లింక్ లో ఒక్కొక్క ఈ కామర్స్ లో ఒక్కొక్క లాగా ఉంటుంది గైస్. సో ఆఫర్ లో అయితే మీకు 1500 లో కూడా ఒక్కొక్కసారి రావచ్చు, సేల్ నడుస్తున్నప్పుడు, దీపావళి, దసరా అంటున్నప్పుడు. సో ఇంకా ఈ లేట్ చేయకుండా ఈ యానెక్స్ నానోరే లైట్ 18i గురించి తెలుసుకుందాం. సో ఇది కూడా మీకు 78 to 80 grams మధ్యలో ఉంటుంది. చాలా అంటే చాలా వెయిట్ లెస్. సో దీని టెన్షన్ 30 LBS మీరు చూసుకోవచ్చు. ముందు రాకెట్ లాగే ఇది కూడా మన యానెక్స్ లైట్ 27i లాగే ఇది కూడా నానోరే లైట్ 18i అన్నమాట. సో ఈ రాకెట్ కూడా మంచి రాకెట్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ 3 రాకెట్ల కంటే మించి బిగినర్ లెవెల్ నుంచి మీడియం లెవెల్ వరకు ఈ 3 రాకెట్ల మించి అయితే లేదు గైస్. నేను ఎందుకంటే పర్టికులర్ గా ఈ రాకెట్స్ ని యూజ్ చేసి చెప్తున్నా కాబట్టి మీరైతే ఈ 3 రాకెట్స్ ని ప్రతి రాకెట్ కి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాం. మీరైతే ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేసి తీసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే రాకెట్స్ గురించి మీరు నాకైతే కమెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాను. మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ లో కూడా మన డిస్క్రిప్షన్ లో పోతే వైనాట్ మురళి అని ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ చేయొచ్చు. సో మీకు ఇంకా ఏమైనా రాకెట్స్ గురించి కావాలంటే మీరు కమెంట్ లో తెలపొచ్చు. దాని గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇంకా బ్యాడ్మింటన్ సంబంధించింది
ఎలాంటి వీడియో కావాలన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మేము పెట్టిన ఎఫర్ట్స్, మేము చేసిన ఈ కంటెంట్ బిగినర్ నుంచి మీడియం లెవెల్ వరకు చేసిన ర్యాకెట్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా వచ్చేసి మనం ర్యాకెట్స్ గురించి డిస్కస్ చేసుకోవాలంటే ఇంకా ర్యాకెట్స్ నాకు తెలిసినవి చాలా ర్యాకెట్స్ ఉన్నాయి గైస్. కానీ చాలా ర్యాకెట్స్ చెప్తే మీరు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. సో నేను చెప్పే ఈ 3 ర్యాకెట్స్ ని డిస్క్రిప్షన్ లో పోయి చెక్ చేసుకోండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వల్ల నేను చెప్తున్నా. మీకైతే బిగినర్ లెవెల్ అయితే, మీడియం లెవెల్ అయితే మంచిగా పనిచేస్తుంది. ఇంకా 2-3 ర్యాకెట్స్, ఇంకా 4-5 ర్యాకెట్స్, నాకు చాలా ర్యాకెట్స్ గురించి తెలుసు. అపాక్స్ జెట్ జిగ్లర్ అని ఉంటుంది. అది డబుల్స్ కి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది గైస్. మనకి ఎప్పుడు అపాక్స్ జెట్ జిగ్లర్ అది కూడా లింక్ ఇస్తాను. ఫ్రేమ్ అయితే కొంచెం చిన్నగా ఉంటుంది. అది సింగిల్స్ యూజ్ కి అయితే చాలా బాగుంటుంది. అంటే బ్యాడ్మింటన్ సింగిల్స్ ఆడడానికి యూజ్ అవుతుంది అపాక్స్ జెట్ జిగ్లర్ అనేది. సో ఇంకా లీనింగ్ లో కూడా ఉన్నాయి. లీనింగ్ లో ఇగ్నైట్ మోడల్స్ ఉంటాయి. IGNITE అని లీనింగ్ ఇగ్నైట్ మోడల్స్. అవి అయితే మీరు తీసుకోపోవడమే బెటర్. ఎందుకంటే ఇగ్నైట్ మోడల్ వచ్చేసి ఫ్రేమ్ కొంచెం బాగలేదు వేరే దాంతో పోల్చుకుంటే. అంటే నా ఉద్దేశం లీనింగ్ ఏదో చేయాలని అట్లా ఏం లేదు గైస్, మీకు చెప్తున్నా. నా పర్సనల్ నేను యూజ్ చేసిన కాబట్టి అది అవాయిడ్ చేయండి. ఒకవేళ రేట్ తక్కువ ఉన్నా కూడా దాన్ని అవాయిడ్ చేయడమే బెటర్. సో నేను ఇప్పుడు చెప్పిన 3-4 ర్యాకెట్స్ మీరు ఖచ్చితంగా లింక్ లో పోయి చెక్ చేసుకోండి. మంచి ర్యాకెట్స్. టెన్షన్ వచ్చేసి మర్చిపోకుండా 27-28 వేసుకోండి అంతే. లేకపోతే అంతకన్నా మించి ఎక్కువ వేసుకుంటే ఫ్రేమ్ గానీ ఈ స్ట్రింగ్ గానీ కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వన్స్ ఇవి 2 కట్ అయితే దేనికి యూజ్ కావు. సో మనం కొన్న ఫ్రేమ్ వేస్ట్ అవుతుంది. బ్యాడ్మింటన్ ర్యాకెట్ 2000 వరకు డబ్బులు వేస్ట్ అవుతుంది. ఒకవేళ ఫ్రేమ్ కాకుండా స్ట్రింగ్ కట్ అయితే ఒక 700-1000 వరకు. మీరు ఇంకా బ్యాడ్మింటన్ కి బిగినర్ అయితే మన వీడియోలో స్టెప్ బై స్టెప్ అన్నమాట, ఫ్రమ్ బేసిక్స్ టు మీడియం లెవెల్ వరకు ఇప్పటివరకు అయితే అప్లోడ్ చేసాం గైస్. ఒక 22-23 వీడియోస్ ఉంటాయి మన ప్లేలిస్ట్ లో. ఫస్ట్ బ్యాడ్మింటన్ స్టార్ట్ చేసినప్పుడు గ్రిప్స్ ఎలా పట్టుకోవాలి అనే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. బ్యాడ్మింటన్ ఫస్ట్ ప్లే చేయాలంటే మనకి మెయిన్ 2 అన్నమాట. ఏదంటే ఒకటి గ్రిప్స్ పట్టుకోవడం కంపల్సరీ రావాలి మనం చెప్పినట్ల మన వీడియోస్ లో. ఇంకోటి వచ్చేసి ఫుట్ వర్క్ అనమాట. 6 కార్నర్ బ్యాడ్మింటన్ ఫుట్ వర్క్ అనమాట. అవి 2 వచ్చేసి మాక్సిమం మీరు బ్యాడ్మింటన్ వచ్చేసినట్లే. ఇంకా కొంచెం అడ్వాన్స్ లెవెల్, కొంచెం క్విక్ మూవ్మెంట్స్ అన్ని నేర్చుకోవాలి గైస్. అది కూడా మీకు చెప్తాను. సో ఇప్పుడు వరకు అయితే ఇంకా ఇంతే ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ రూపంలో తెలియచేయండి, ఇన్స్టాగ్రామ్ లో తెలియచేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.